అప్పుడు. అన్న దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో. సమాజానికి ఏదైతే ఇస్తావో నువ్వు సంపాదించిన దాంట్లో సమాజం నీకు మళ్ళీ తిరిగిస్తుంది. అది ప్రజలు నేర్చుకో. ప్రూవ్ అయింది ఆ విషయం. అంటే కొంచెం అదే టైం చెప్తాను. పడుతుంది ఆశించి కావచ్చు, చేయకండి. అది ప్రూవ్ అంటే బట్ రిజల్ట్ మాత్రం డెఫినెట్గా వస్తుంది, కొంచెం టైం పడుతుంది రిజల్ట్ రావడానికి, టైం రాకపోతే? పడుతుందేమో. రాకపోయినా అంటే రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో చేయలేదు తను. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో రాజకీయ రంగం మీద అంతా నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఫ్రెండ్ ఇప్పటికి కూడా ఇష్టం లేదు. ఓకే. రోజు కూడా నిప్పుల మీద నడిచినట్లే ఉంది నాకు. అంటే మరి ఏదో దేవుడు మరి ఎందుకు ఈ వైపు తిప్పాడు అంటే మరి నేను నా మనస్తత్వం అట్లా తయారు చేసాడేమో దేవుడు. అంటే రోజు ఇప్పుడు నెల అయిందా అధికారంలోకి వచ్చి గెలిచి డిసెంబర్ 3న రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చాయి. రోజు నిప్పుల మీద నడిచినట్లే ఉంది. ఇప్పుడు సమావేశాలు మాట్లాడితే ఇంత రాగ ఎందుకు మాట్లాడుతున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నాను మేడం, అందరూ ఇది విజయ గారు నాకు అది అర్థం కాదు. మీరు కూడా మన మీ యోయో ఛానల్ అది చాలా ప్రపంచం అంతా రోలింగ్ అవుతుంది. అది జీటీఏ ప్రోగ్రాంలో నేను ఏమన్నాను మేడం, మేము అసెంబ్లీలో శాసనసభ్యులుగా మేము తినే తిండిని పేద పిల్లలు అంటే వాళ్ళ పన్నులతోనే మేము ఆ తినే తిండి కూడా మాది కాదు. అది ఆ తినే తిండి హాస్టల్ నుండే పేద పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీద మేము మెర్జీ చేసి తీసుకొచ్చిన అప్పులతోని ఆ డబ్బులు మాకు ఇస్తున్నారు. నేనేమనలేదు దాంట్లో. అసెంబ్లీలో తినేది వాళ్ళకన్నా పెట్టండి, వాళ్ళు తినేది మాకన్నా పెట్టండి, సమస్య పరిష్కారం అవుతుంది, ఏదైనా పర్వాలేదు. అంటే ఇట్లాంటి మాట్లాడితే ఇప్పుడు నేను మొన్న ఇంకొకటి ఏదో ఆట సమస్య కూడా చెప్పాను. నేనేమన్నానంటే భారతదేశంలో డబ్బు ఇప్పటివరకు ఒక ఇష్యూ మీద మాట్లాడడం 1,00,00,000 కోట్ల స్కామ్ అని. డబ్బులు ఎంత మాకు ఉన్నాయి 26,000 గ్రామాలు. ఆ 1,00,000 కోట్ల 26,000 గ్రామాలు అన్ని మౌలిక వసతులు మేము తయారు చేసుకోవచ్చు. అంటే సింగపూర్ లాగా ఉండొచ్చు, దుబాయ్ లాగా ఉండొచ్చు. ఎవరో ఒక్కళ్ళు 1,00,000 కోట్లు ఎందుకు దోచుకోవాలి నా బాధ. నేనేమంటున్నానంటే వాళ్ళకు కూడా ఏం చెప్పాను, ఆటా వాళ్ళకు పాపం వాళ్ళు కూడా కష్టపడి విదేశాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి కొద్దిగా ఆర్థికంగా మళ్ళీ వాళ్ళని డాలర్లు ఇది అని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళేదో సరదాగా మంచిగా హైదరాబాద్కి వచ్చి పుట్టిన నెల మీద తెలంగాణలో జరుపుకోవాలని వాళ్ళు వస్తారు. ప్రతిసారి కొందరు పోయి $500 రాయు 5,000 రాయు నాకు నచ్చలేదు. ఆ రోజు మొన్న అన్నాను, ఏదో ఏమంటారు ఆటా వాళ్ళు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఏదో కొద్దిగా చెంచుకూడల్లో వాళ్ళు వీళ్ళు సాయం చేస్తున్నారు, గొప్ప సాయం అని ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే నేను అన్నాను, భారతదేశంలో డబ్బుకేం తక్కువ లేదు, పేదరికమే లేదు. పేదల డబ్బులు తీసుకొని కొందరు ధనవంతులు అవుతున్నారు. మాకు అమెరికా తెలుగు అసోసియేషన్ నేను రిక్వెస్ట్ చేసిందంటే మా ప్రజలకు ప్రశ్నించే తత్వం నేర్పండి. వాళ్ళ డబ్బులు ఎవడు తింటున్నాడు వాళ్ళకి తెలిస్తే చాలు, పరిష్కారం అయితే సమస్య. వాళ్ళ డబ్బులు ప్రజల డబ్బులు ఎవరు తింటున్నారో వాళ్ళకి తెలాలంటే మీరు అమెరికాలో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, మీకు అన్ని నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మాకు ప్రశ్నించడం నేర్పండి. చెంచుగూడలు నేర్పుతారా, లంబాడి తండలాలు నేర్పుతారా, ఆరుమూరు పల్లెలను నేర్పుతారా? తెలంగాణ వ్యాప్తంలో ఉన్న పేదలు వాళ్ళ పేర్ల మీద 1,00,000 కోట్ల అప్పులు తెచ్చి అనుభవిస్తున్న మేము కాదు. అలాంటిగా రిక్వెస్ట్ ఏంటంటే ప్రశ్నించడం నేర్పండి అంటున్నాను. ప్రశ్నించే గొంతు పరిష్కారానికి మార్గం చూపుతుంది. అది నా అభిప్రాయం. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చే టైంలో ఎట్లుంది పరిస్థితి? టెన్షన్గా ఉందా? ఆఫ్కోర్స్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి 100% రిజల్ట్ వస్తుందనే దాంట్లోనే ఉంటారు కాబట్టి, బట్ ఎక్కడో ఒక చోట చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా పెరుగుతూనే వచ్చింది, ప్రతి రౌండ్లోనూ మెజారిటీ పెరుగుతూనే వచ్చింది కాబట్టి అంత పెద్ద టెన్షన్ కూడా ఏం ఫీల్ అవ్వలేదు. బిఫోర్ డే ఉండే అంటే ఎగ్జామ్ మనం రాయలేదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అందుకోసం ముందు 2 days టెన్షన్ ఉండే. కాకపోతే రిజల్ట్ వచ్చే టైంలో అయితే ఏం లేదు, ఎందుకంటే ప్రతి రౌండ్ పెరుగుతూనే వచ్చింది కదా, ఏ రౌండ్లో కూడా తగ్గలేదు. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ 16 రౌండ్లలో 16 ప్రజల రుణం ఏ రకంగా కూడా తీర్చుకోలేము మేము. ఎందుకంటే మాకు అంతా ఒక్క దగ్గర అని కాదు, ప్రతి దగ్గర ఇచ్చారు, ప్రతి రౌండ్లోనే ఇచ్చారు. చాలా చోట్ల వేశారు, చాలా దగ్గర వేశారు. అందరూ అన్నారు కదా ముస్లింస్ వేరని, ప్రచారంలో తిరిగారు, మంగళారతులు పట్టారు, చాలా మంది తిరిగారు. మాతో పాటు లేడీస్ కూడా వచ్చి ప్రచారంలో తిరిగారు. అక్కడ వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి చెప్తూ వచ్చారు, సార్ చాలా మంచి వాళ్ళు, ఓట్లు వేయాలి మనం సార్కి అని చెప్పి మాతో పాటు వచ్చి తిరిగి చెప్పారు కూడా. మా విలేజ్ వాళ్ళైతే వేరే కొన్ని విలేజెస్లో అయితే చెప్పారు కూడా.
సో రేవతి గారు, రాకేష్ రెడ్డి గారిని మేము చూస్తే అంటే ఆయన ఒక పర్సనాలిటీ చూడంగానే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక ఏమంటారు కోపం ఎక్కువేమో ఇలా అనిపిస్తారు చూడగానే. అఫ్కోర్స్ మాట్లాడితే ఆయన ఎంత కూల్ పర్సన్, ఎంత స్మైలింగ్ ఫేస్ అనేది మనకు అర్థమవుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన కొంచెము ఎమోషనల్ పర్సన్ అనిపిస్తుంది. అవును. బయటకు చూడడానికి ఆ పర్సనాలిటీ అలా ఉన్నప్పటికీ ఎమోషనల్. ఎందుకంటే నేను చాలా వరకు ఆయన చూసిన స్పీచుల్లో ఎక్కడైనా ఒక సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీగా ఆయన కళ్ళు చెమ్మగిల్లుతాయి. మొన్న జీటీఏ దాంట్లో ఆయన ఏదైతే ఒక సమస్య గురించి మాట్లాడుతున్నారు, ఒక బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో వాష్రూమ్స్ సరిగా లేవు, అక్కడ బాలికలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పుకుంటూ ఆయన ఏడ్ చేశారు. అండ్ ఇందాక మన దాంట్లో ఈ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వాళ్ళిద్దరు వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు అన్నప్పుడు కూడా ఆబ్వియస్లీ ఆయనకు వచ్చేస్తున్నాయి కూడా. సో అంత ఎమోషనల్ పర్సన్. బేసిక్గా మీకు ఎక్కువ తెలిసి ఉండాలి ఇంకా ఆ విషయం. అన్నిట్లో కూడా ఆయన అలానే ఉంటారా? అవును, బాగా ఎమోషనల్. అది కొంచెం ఇబ్బంది కూడా చేస్తుంది అప్పుడప్పుడు. ఎక్కువ ఎమోషన్ అవ్వటం కూడా కొంచెం ఇబ్బందిగా. ఇబ్బంది కూడా బట్ అంటే చేస్తుంది. ప్రజా సమస్యల్ని ఆయన ఎంత ఓన్ చేసుకుంటున్నారు, own వాటిని ఆయన ఎంత పెయిన్గా ఫీల్ అవుతున్నారు అనేది ఆ కళ్ళలో వచ్చే నీళ్ళు అనే బట్టే అర్థం. ఏ స్పీచ్ కూడా ఇప్పటి వరకు అంటే ఈ ఎలక్షన్ గురించి మాట్లాడిన స్పీచెస్లో ఏ స్పీచ్ కూడా తను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. ఏ స్పీచ్ కూడా అంటే చాలామంది అడిగారు నన్ను, ఎవరైనా ప్రిపేర్ చేసి ఇస్తారా, ముందు ప్రిపేర్ అవుతారా ఇట్లా అడిగారు. ఏ స్పీచ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు ఎప్పుడు, ఏది మాట్లాడినా కూడా. మనసులో ఏమనిపించిందో, అక్కడ జస్ట్ వెళ్ళే ముందు ఏంటంటే అక్కడ సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడతారు తప్ప రాసుకొని ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అట్లా ప్రిపరేషన్ ఏమి ఉండదు.